బైబిల్లో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలం గలదే ఉండును అని అంటారు. అయితే మీరు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబంలో, సంఘంలో, పనిచేసే స్థలంలో, పరిచయస్తుల్లో ఎవరైనా రక్షణ లేనివారుగా, విశ్వాసం లేనివారుగా ఉంటే వారి కోసం ప్రార్థిస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో స్వస్థత అనే మాట వచ్చినప్పుడు అది కేవలం శారీరక సంబంధమైందే అని చూడక ఆత్మీయంగా కూడా అని గ్రహించాలి. అందుకే భక్తుడు చెప్తున్నాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని. అవును, మన చుట్టూ చాలామంది చూస్తున్నట్టుగానే ఉంటారు, కానీ వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు చూడరు. వింటున్నట్టే ఉంటారు కానీ దేవుని పిలుపును గ్రహించరు. మాట్లాడుతున్నట్టే ఉంటారు కానీ ఆ నోటితో దేవుణ్ణి స్తుతించలేరు. ఇలాంటి వారు మన చుట్టూ కోకొల్లలుగా ఉంటారు కదూ. అయితే వీరిని ఏం చేయాలి అంటే, ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. ఇక్కడ ప్రభువు దగ్గరకు జనులు కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులను తెచ్చి ఆయన పాదాల వద్ద పడవేశారు. అయితే అలా ప్రభువు పాదాల వద్ద పడ్డ ప్రతి ఒక్కరూ స్వస్థత పొందారు. గుడ్డివారు చూశారు, మూగవారు మాట్లాడారు, అంగహీనులు బాగుపడ్డారు. చూసారా, ఆ ప్రజలు వారంతటి వారు రాలేదు, ఇతరులే వారిని తీసుకుని వచ్చి ప్రభు పాదాల వద్ద పడేశారు. అవును, రక్షణ లేని వారు వారంతటి వారు ప్రభు దగ్గరకు రాలేరు. మనం వారి కోసం ప్రార్థిస్తూ వారిని ప్రభు పాదాల వద్ద పడేయాలి. అందుకే అగస్టిన్ అనే గొప్ప భక్తుడు ఇలా అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన నేను ప్రభు పాదాల వద్దకు కొట్టుకుని వచ్చేసేలా చేశాయి అని. అవును, ప్రభు పాదాల వద్ద పడేయడం మన పని. స్వస్థపరచడం, బాగు చేయడం, నూతన వ్యక్తిగా మార్చడం దేవుని పని. మరి ఏదైనా నుండి మీరు రక్షణ లేని అనేకులను ప్రార్థనలో ప్రభు పాదాల వద్ద పడేస్తారు కదూ. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.